అన్న విషయంలో ఏ సందేహము లేదు. అలాగే క్షీరసాగర మథనం సమయంలో పరమేశ్వరుడు ఆలాహలాన్ని మింగినప్పుడు ఆ విషం తన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుపడిందని చెబుతారు. కేవలం సర్పాలకే కాదు, సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అధిపతి. త్రినేత్రుడైన పరమేశ్వరుని మానసాపుత్రిక శ్రీ మానసాదేవి. ఈమెను పూజించడం వల్ల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. మానసాదేవి ఆలయాలు మన దేశంలో 2 చోట్ల ఉన్నాయి. మొదటిది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో, రెండవది మన తెలంగాణ రాష్ట్రంలోని కాశీపేట గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిశారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఉండేదంట. విగ్రహం కాస్త పక్కకు ఒరిగి ఉండటంతో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారని, వీరభద్రస్వామిని తీస్తుండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ ఆలయాన్ని నిర్మించి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఆలయం కట్టడానికి కరెక్ట్గా 9 నెలలు 1 రోజు పట్టిందని ఆలయ పూజారి తెలిపారు. ఇప్పుడు మేమైతే దర్శనానికైతే లైన్ కట్టాము. మేము సాటర్డే వచ్చాము కాబట్టి రష్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నమస్కరించి ముడుపు కడితే ఎలాంటి సమస్యలైనా తీరుతుందని, అలాగే మనసులో ఎలాంటి కోరికలున్నా అవి తక్షణమే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరీ ముఖ్యంగా వివాహం కాని వారు, సంతానం లేని వారు అమ్మవారికి మొక్కుకొని ముడుపు కడితే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఈ మానసాదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ, చండీ హోమం కూడా చేస్తారు. అలాగే ఈ ఆలయంలో అపురూప లక్ష్మి ఆలయం కూడా ఉంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేస్తారు.